కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం చైర్మన్ కవంపల్లి సత్యనారాయణ గారు సన్మాన సభలో నేను ఏదో బ్రాహ్మణులను కించపరిచిందని వాళ్ళు అంటా ఉండు. అది నిజం కాదు. బ్రాహ్మణులు అంటే నాకు కూడా గౌరవం, మర్యాద ఉంటుంది. ఎందుకంటే ఒక ఉదాహరణ చెప్తా ఉన్నా. నేను మా దగ్గర యోగానంద లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఉంటుంది అరవపల్లి కాడ. అక్కడ రాంబాబు గారి అయ్యగారు ఉంటాడు. నేను ఉద్యోగంలో ఉన్నప్పుడు కానీ, నేను చైర్మన్ ఉన్నప్పుడు కానీ, నేను మొన్న ఎమ్మెల్యే అయినప్పుడు కానీ ఆ దేవాలయానికి పట్టు వస్త్రాలు తీసుకుపోయేది నేను, తలంబ్రాలు మోసుకుపోయేది నేను. ఆయన ఆశీర్వాదం తీసుకొని ఆయన కూడా పదవందన చేసే సందర్భాలు ఉన్నాయి. అటువంటిప్పుడు నేను బ్రాహ్మణులకు కించపరచాల్సిన అవసరం నాకు లేదు. అదే వర్డ్ కనుక నాకు అర్థమైతే నేను అయ్యగారిని కూడా అడుగుతాను. మా దగ్గర పోయి అయ్యా నువ్వు ఏము చదివినో జరి చెప్పు అని మళ్ళీ నేను తర్జుమా చేసుకుంటా. తర్జుమా చేసుకుంటే వాళ్ళు మంచి చెప్తారు, నేను కూడా వింటా. ఇప్పుడు నేను వాళ్ళు అన్నది లేదు, వాళ్ళ జోలికి పోయింది లేదు. ఎందుకు వాళ్ళేమో నాకేం పగదారులా? వాళ్ళేమో నేను వాళ్ళకి ఏమైనా శత్రువునా? కనుక ఒకవేళ బాధపడి ఉంటే వాళ్ళందరూ కూడా మీరు బాధపడాల్సిన అవసరం లేదు. నేను మిమ్మల్ని కూడా నేను సమాజం గుర్తిరిగిన నేను అన్ని కులాలను మతాలను వ్యవస్థనే గౌరవించడం నేను ఇవాళ ఎమ్మెల్యే అయినని కాదు. నేను 70 ఏళ్ళ నుంచి ప్రజా జీవితంలో ఉన్నాను. నేను ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను. మీదంగా నీళ్ళు పోసి తాగినోని. మా వంతుకు గొడ్డు చచ్చిపోతే ఆ గొడ్డును నేను మా అయ్య చెరో కాడి బుధాన్ని వేసుకొని పోయి ఊరవతలు తీసుకుపోయి తోలుసి ఆ తోలుని చెప్పులు చేసిన చరిత్ర మాది. కనుక బ్రాహ్మణ సోదరులకు నేను మనవి చేస్తూ ఉన్నా, మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మీకోసం ఒక్క వర్డ్ కూడా నేను వ్యతిరేకంగా మాట్లాడలేదు. దానికోసం నేను మీరు బాధపడితే దానికి నేను బాధ్యతగా అది నిజం కాదని కూడా చెప్తా ఉన్నాను.